ఇప్పుడే ఈ క్షణమే నీవు నాతో పాటు దేవుడి రాజ్యంలో ఉంటావు, పరలోక రాజ్యంలో ఉంటావు. ఎంత గొప్ప భాగ్యాన్ని ఇక్కడ దొంగవాడు కలిగించాడు చూడండి దేవుడు. నేడే ఇప్పుడే ఈ క్షణమే నీవు పరలోకంలోకి వస్తావు. ఎప్పుడో కాదు. చూడాలి నువ్వు దొంగవాడు శిక్ష అనుభవించే ముందు నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆకాశానికి వెళ్ళి వస్తూ అక్కడ చూడాలి అన్నాడా ఎవరంటే నేడే ఇప్పుడే నువ్వు నాతో పాటు అదే ఆ దొంగవాడు గుర్తించినటువంటి ఆ గొప్పతనం, క్రీస్తు రాజ్యం ఉన్నటువంటి ఆ క్షమాగుణాన్ని చూశాడు, క్రీస్తు రాజ్యం ఉన్నటువంటి ఆ ప్రేమని చూశాడు. ఈ రెండింటిని చూసినటువంటి దొంగవాడు ఖచ్చితంగా ఈ దగ్గరికి వెళ్తే నాకు మోక్షం వస్తుందని గుర్తించాడు. కాబట్టి ఆ రాజ్యమైనటువంటి క్రీస్తుని ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రతిఫలాన్ని పొందుతూ ఉన్నాడు. కాబట్టి ప్రజలుగా క్రైస్తవులుగా చేస్తున్నటువంటి మనం కూడా క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఈ రెండు గుణాలని మనం గుర్తించి మనం క్రీస్తు చెంతకు వచ్చి ప్రార్థిస్తే తప్పకుండా మనకు ప్రతిఫలం అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ సత్యాన్ని మనం గుర్తించి ఈ 34వ సామాన్య కాలాల రోజు క్రీస్తు రాజు మహోత్సవానికి ఉన్నటువంటి ఈ తరుణంలో క్రీస్తుని మరి మనకి రాజుగా మన జీవితానికి, మన కుటుంబానికి, మన సంఘానికి, మన విచారణకి రాజుగా ఆ ప్రభుని గుర్తిస్తూ ఆ ప్రవేశ దీవెనలు క్షమాపణం ఆయన ప్రేమ మనపై, మన కుటుంబాలపై